హాయ్ అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ కుమారి. ఈరోజైతే టేస్టీగా మునక్కాయ ఎగ్ మసాలా కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా బాగా సెట్ అవుతుంది. ముందుగా ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకున్నాక కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ముందుగా మునక్కాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాక నేనైతే 3 తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్లో మునక్కాయలు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాక పెద్ద సైజ్ ఆనియన్స్ 2, మీడియం సైజ్ టమాటాలు 7 తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకోవటం అయిపోయాక చూసారు కదా, ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగైనంత వరకు పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు ధనియాలు, కొద్దిగా చెక్క, సగం వరకు అనాస పువ్వు, 5 లవంగాలు, ఒక 10 వరకు మిరియాలు వేసుకొని కొద్దిగా వేయించుకున్నాక కొంచెం ఎండు కొబ్బరి, 1/2 టీ స్పూన్ సాజీరా, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాక ఎగ్స్ చల్లగయ్యాక ఎగ్స్ అయితే పొట్టు తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా కూడా అన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా వాటర్లో వేసి పెట్టుకున్న మునక్కాయలు తీసుకొని ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. మునక్కాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని తీసి వేరే ప్లేట్లోకి వేసేసుకున్నాక అదే కళాయిలో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కలుపుకున్నాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకున్నాక అదే కళాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా వేయించుకుంటే గ్రేవీ కూడా అంత బాగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వేయించుకున్నాక కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ మగ్గించుకున్నాక మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానపెట్టుకున్న చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక మూత తీసుకొని చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. వేసుకున్నాక 1 గ్లాస్ వరకు వాటర్ కూడా పోసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ కాయలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొన్ని మసాలాలు వేసుకున్నాక వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోకుండా వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత కర్రీ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు పట్టుకున్న మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాక ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయినా ఎగ్ మసాలా కర్రీ రెడీ. అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. బాయ్.